మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు బంధం పూర్తిగా తెగింది. ఇది వంకర గీత అనే పేరుతో ఆంధ్రభూమిలో 1999లో ప్రచురించబడిన కథ. చాలా కాలం తర్వాత ఈ ఊరొచ్చాను. ఈ ఊరంటే నేను పుట్టి పెరిగిన ఊరు. డబుల్ఎంఏ చదివి కూడా జాబ్ దొరక్క ఖాళీగా ఉండలేక ప్రైవేట్ స్కూల్స్ చుట్టూ తిరిగిన ఊరు. దాదాపు 10 ఏళ్లయింది ఈ ఊరితో ఆఖరి అనుబంధం తెగిపోయి, ముఖ్యంగా సుమతితో. 10 ఏళ్లలో ఊరేం మారలేదు. అదే గతుకుల రోడ్డు, స్టేజ్ మీద ఆగని బస్సులు, ఎక్కడ ఎప్పుడు ఆగుతాయో తెలియని ఆటోలు, బస్తాల్లాంటి బ్యాగులు మోస్తూ బడి పిల్లలు. అంతా యథాతథంగానే ఉంది. మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నాను. సుమతి పదే పదే గుర్తొచ్చింది. మిరపకాయ బజ్జీలు తినాలని ఎప్పటినుంచో అనిపిస్తోంది మూర్తి అనేసి నేను తీసుకొస్తాననగానే, అమ్మో వద్దు, ఈ రోడ్డు మీద ఎవరైనా చూస్తే బాగోదు అని మాట దాటేసి, అంత చిన్న కోరికను కూడా మనస్థాపితం చేసేసి కదిలే నిర్జీవ ప్రతిమ లాంటి సుమతి గుర్తొచ్చాక తన్ని చూడకుండా ఉండడం నాకు సాధ్యపడలేదు. అడుగులు ముందుకు సాగుతుంటే మనసు వెనక్కి జరుగుతూ భూత వర్తమాన కాలాలని అనుసంధానిస్తోంది. ప్రగతి స్కూల్లో నాకు సుమతి పరిచయం అయింది. సన్నటి దేహం, బెరుగ్గా చూసే కళ్ళు ముందు చూశాక, ఆ తర్వాత పల్చటి పమిటలోంచి మెరుస్తున్న మంగళసూత్రాలని, పచ్చటి పాదాల ముందు వెలవెలబోతున్న మెట్టెల్ని చూశాను. మొదటి రోజునే ఆమెని చాలా స్టడీ చేశాను. ఎవరితోటి మాట్లాడదు. తనలోకి తను కుదించుకుపోతూ ఉంటుంది. ఏదో తప్పు చేసినట్టో, ఎవరికో జవాబుదారీ అన్నట్టో ఉంది ఆమె ప్రవర్తన. గమ్మత్తనిపించింది. ఆకర్షణ దీపశిఖ లాంటిది. మనిషిని తన వైపు లాక్కుంటుంది. అందులో ఉచితానుచితాలకు గాని, సాధ్యాసాధ్యాలకు గాని చింతనకి చోటుండదు. అలాంటి ఆకర్షణ నాకు కలిగింది సుమతి పట్ల. క్రమంగా ఆమె గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భర్త వదిలిపెట్టేశాట, 2 పిల్లలు. అలాంటి స్త్రీల పట్ల ప్రేమేమిటని అనిపించవచ్చు. కానీ మనసు నిర్మలంగా ఉంటే శారీరకమైన మార్పులు ప్రేమకు ఆటంకం కావు. సుమతి మనసులోని నైర్మల్యం ఆమె మొహంలో ప్రతిబింబించేది. ఎందుకు వదిలేశాడు? కొంత పరిచయం పెరిగాక అడిగాను. ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. నేనంత సూటిగా అడుగుతానని ఊహించుండకపోవచ్చు. లేదా తన ప్రైవసీని అతిక్రమిస్తున్నాననిపించచ్చు. వెంటనే నాకు జవాబు ఇవ్వలేదు. 2 రోజులు నన్ను తప్పించుకు తిరిగింది. అంతలోనే మరో టీచర్ కల్పనతో స్టాఫ్ రూంలో గొడవ పడ్డాను. సుమతి గురించి. తనక్కడ లేదు ఆ టైంలో. మొగుడు వదిలేశాడు. వెక్కిరింపుగా ఎవరితోటో చెప్తుందామె. అక్కడ లేని మనిషి గురించి వెనక చెప్పుకోవడం, అది కూడా చెడ్డగా. ఏం కల్చర్ అది? వీళ్ళేం టీచర్లు? పిల్లలకి వీళ్ళేం పాఠాలు చెప్పగలరు? నాకు చాలా కోపం వచ్చింది. ఆమెని మొగుడు వదిలేస్తే అతన్ని వెక్కిరించండి, అంతేగాని ఆమెను ఎందుకలా అంటారు? చిరాగ్గా అడిగాను. ఆడవాళ్ళం ఏవో మాట్లాడుకుంటాం, మీకేంటి అంత ఇంట్రెస్టు? కల్పన కూడా అంతే కోపంగా అడిగింది. ఆమె తప్పేమీ లేకుండానే వదిలేశాడా అంది మరో టీచరు. మీరు ఆమె తరఫున వకాల్తా తీసుకున్నారా అని ఫిజిక్స్ టీచర్కి వత్తాసు పలుకుతూ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అన్నాడు. చిలికి చిలికి గాలివానైంది. వాళ్లతో నీకెందుకు గొడవ? సుమతి నన్నే కోప్పడింది. తర్వాత, నీ వెనక వాళ్ళలా మాట్లాడొచ్చునా? నువ్వనే కాదు, ఎవరినెలా మాట్లాడినా ఊరుకోను విసురుగా అన్నాను. నువ్వు అడిగావుగా ఆయన ఎందుకు వదిలేశాడని అంది. అది ఇది ఒకటేనా? దెబ్బతిన్నట్టు అన్నాను. నీ ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవాలని అడిగాను, అంతేగాని నిన్ను ఇన్సల్ట్ చెయ్యాలని కాదు కోపంగా జవాబిచ్చాను. తెలుసుకునేం చేస్తావు అంది. పరిష్కారం కోసం వెతుకుతాను అన్నాను. ఆ పని నేను చెయ్యలేదనా? ఇప్పుడింకా ఆ ఆశ కూడా లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. మిగిలిందల్లా పిల్లలకి నేను, నాకు వాళ్ళు, అంతే అంది. పెళ్ళప్పుడు సుమతి కట్నం డబ్బుల్లో 10,000 తక్కువ పడిందట. తండ్రి మగపెళ్లి వాళ్ల కాళ్ల వేళ్ల పడి ఎలాగో పెళ్ళైందనిపించి కూతుర్ని అంపకం పెట్టాట. అప్పటినుంచి సాధింపులతో 3 ఏళ్లు గడిచాయట. అతనికి మరో అమ్మాయితో పరిచయం అయింది మూర్తి. పెళ్ళనే పడవలో ఇద్దరికే చోటు ఉంటుందిగా, కాబట్టి నన్ను నడి సముద్రంలో తోసేశాడు నిర్లిప్తంగా చెప్పింది. నేను చాలాసేపు మాట్లాడలేకపోయాను. విడాకులు ఇవ్వకుండానేనా అడిగాను. అదొక్కటే అదృష్టం, ఈ పాటైనా పరువుగా బతుకుతున్నాను అంది. అతను వదిలేస్తే పోని పరువు డైవర్స్ ఇస్తే పోతుందా పదునుగా అడిగాను. ఎందుకులే మూర్తి, అదో గొడవ. నా ప్రవర్తన మీద ముద్ర వేయడానికి వాళ్లకొక అవకాశం దొరుకుతుంది. నలుగురిలో అల్లరి, కోర్టు చుట్టూ తిరగాలి. అతనే వద్దనుకున్నాక ఇదంతా ఎందుకు అనేసింది. మెయింటెనెన్స్ మాట తను అనలేదు.
అభిమానం గలదే. కానీ 300 రూపాయల జీతంతో 2 పిల్లలతో ఎలా నెట్టుకొస్తోందో నాకు అర్థం కాలేదు. నాకే కాదు, ఇండియాకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టిన అమర్త్య సేన్కి కూడా అర్థం అవుదేమో తన ఆర్థిక సూత్రం. కొన్నాళ్ళు పుట్టింట్లో ఉందట. తమ్ముడు మరదలు చేసిన గొడవకి అక్కడి నుంచి వచ్చేసి విడిగా ఉంటుందట. ఆడపిల్ల గుండెల మీద కుంపటి. ఒకసారి దాన్ని దింపుకున్నాక మళ్ళీ ఎవరూ ఎత్తుకోరు, నిర్లిప్తంగా అంది. సమాజానికి, కన్నవాళ్లకి కూడా స్త్రీల పట్ల ఉన్న దృక్పథాన్ని ఒక్క మాటలో వ్యక్తపరుస్తూ నాకు బాధ కలిగింది. తనల నిరాదరణకి గురవుతున్నందుకు కాదు, అంతగా నిరాదరిస్తున్నా ఆమెలో తిరగబడే మనస్తత్వం తలెత్తనందుకు. మొదట్లో ఆకర్షణే ప్రేమగా భ్రమింపజేస్తుంది, తర్వాత క్రమంగా ప్రేమగా రూపొందుతుంది. నేను 2వ స్టేజ్ చేరుకున్నాను. మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. సుమతి తెల్లబోయింది. నువ్వేమంటున్నావు? దిగ్భ్రాంతితో తన మాటలు తడబడ్డాయి. నిజంగానే అంటున్నాను, అంత ఆశ్చర్యానికి ఏముంది? డైవర్స్కి అప్లై చేయి అన్నాను. నాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. నువ్వేదో ఫ్రెండ్లీగా వస్తున్నావు అనుకున్నాను. ఇప్పటికే నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. ఇది వరకు నా వెనక హేళన చేసేవారు, ఇప్పుడంతా మొహం మీదే అంటున్నారు. మూర్తి, ప్లీజ్ నా జోలికి రాకు, నన్నిలా వదిలేయి అంది పాలిపోయిన మొహంతో, వణుకుతున్న గొంతుతో. ఎందుకంత భయపడ్డం? ఎవరికి భయపడ్డం? తప్పు చేస్తే భయపడాలి. అది కూడా ఎవరికి? మనం తప్పు చేసేలా పరిస్థితులు సృష్టించిన మనుషులకు కాదు, మన అంతరాత్మకి. మనం పెళ్లి చేసుకుందాం. ఈపాటి ఉద్యోగాలు ఇంకో చోట దొరక్కపోవు. అదీగాక నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. ఏదో ఒకటి తగలకపోదు, హాయిగా బతకచ్చు. నచ్చ చెప్తున్నట్టు అన్నాను. నీకు తెలీదు, సమాజం అన్నీ బతకనివ్వదు తల అడ్డంగా ఊపుతూ అంది. తను చాలా ఎమోషనల్ అవుతుంది, ముఖ్యంగా భయపడుతుంది. తనకి జీవితాన్ని పునర్నిర్మించుకోవాలనే కోరిక ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. మా అక్కయ్య ఉంది, బావగారు తను అసలు లక్ష్య పెట్టరని బాధపడుతుంది. అమ్మకి నాకు చెప్పుకుని ఏడుస్తుంది. ఒక్క 10 రోజులు ఆయన్ని, పిల్లల్ని, అక్కడి బాదరబందీల్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉండిపోవే, నీ విలువేంటో ఆయనకి తెలిసొస్తుంది అంటాను నేను. అలా ఎలా కుదురుతుందిరా? నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా జరగదక్కడ అనేసి తిరుగు ప్రయాణం హడావిడిలో పడిపోతుంది. చిన్నాన్న కూతురు, భర్త స్థిరుడు కాదు, ఉద్యోగం సద్యోగం లేకుండా రికామీగా తిరుగుతూ భార్య సంపాదన మీద బతికేస్తుంటాడు. 10 రోజులు ఊరు వదిలేసి వెళ్ళిపోతుంటాడు. నాన్న చిన్నాన్న వంతుల వారీగా వెళ్ళి వాళ్ళ కాపురాన్ని సరిచేసి వస్తుంటారు. అలాంటి వాడికి భార్యగా ముద్రేసుకుని అతనికి పిల్లల్ని కంటూ అక్కర్లేని గుదిబండల్ని మెడకి తగిలించుకోవడం ఏమిటి? విడాకులు ఇచ్చి పారేసి ఇంకో పెళ్లి చేసుకోకూడదు? బతుకంతా ఏడుస్తూ గడపడం దేనికి అంటాను నేను. పోరా నీ కబుర్లు నువ్వును అని తడికళ్లతో నవ్వేస్తుంది. వీళ్ళకి సమస్యలుంటాయి, వాటికి పరిష్కారాలు ఉంటాయి, కానీ శాశ్వతమైన పరిష్కారాలు అక్కర్లేదు. తాత్కాలికంగా ఎవరైనా ఓ పిసరు సానుభూతి చూపిస్తే దాన్ని ఆసరా చేసుకుని గడ్డి పరక పట్టుకుని గోదావరి ఈదినట్టు జీవనసాగరం ఈదేద్దాం అనుకుంటారు. ఈ పరంపరలో నాకు తారసపడిన 3వ వ్యక్తి సుమతి. నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసింది. నాకు కోపం రాలేదు, జాలేసింది. అతను మారతాడని, మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నమ్మకం ఉందా అని అడిగాను. లేదు. తన జవాబు స్థిరంగా ఉంది. నేను ఇంకేమీ అడగలేదు. ఆమె మనసేమిటో గ్రహించాను. సమాజానికి భయపడుతుంది, తనని కన్నవాళ్లకి, తను కన్నవాళ్లకి భయపడుతుంది. కోరికల్ని వ్యక్తపరచడానికి, స్వేచ్ఛని ప్రకటించడానికి భయపడుతుంది. చీకటికి అలవాటు పడిపోయి వెలుతురు చూడడానికి భయపడుతుంది. భయాన్ని పదార్థీకరించి చేసిన బొమ్మ తను. ఉద్యోగం వదిలేసి తనకి దూరంగా వచ్చేసాను. వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చి వేరే ఊరు వెళ్ళిపోయాను. తర్వాత ఇదే రావడం. నాన్న రిటైర్ అయ్యాక అమ్మా నాన్న మా స్వగ్రామం వెళ్ళిపోవడంతో ఈ ఊరికి మళ్ళీ రావాల్సిన అవసరం కలగలేదు. 10 ఏళ్ల క్రితం ఏ ఇంట్లో ఉండేదో అదే ఇంట్లో ఉంది సుమతి. వాకిట్లోనే సుమతి పెద్ద కొడుకు ఎదురయ్యాడు. నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. నేనింకా గుర్తున్నానా అని అడిగింది. ఈ 10 ఏళ్లలో తను మరింత సృష్టించింది. తల్లో వెండి తీగలు మెరుస్తున్నాయి. సూత్రాల గొలుసు లేదు. సూత్రాలు పసుపు తాడు గుచ్చుకుని వేసుకుంది. చేతులకి మట్టిగాసులున్నాయి. నాకు భోరుమని ఏడవాలనిపించింది. ఎవరికోసం ఇదంతా? ఏ సంస్కృతిని నిలబెట్టాలని, ఏ పురుషాభిజాత్యానికి ఇంకాస్త ఆద్యం పొయ్యాలని? అక్కడే చేస్తున్నావా అడిగాను. లేదు, జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఆ స్కూల్లోంచి తీసేశారు. తర్వాత చాలా స్కూళ్ళు మారాను. ట్రైన్డ్ పర్సన్ని కాదు కదా అంది. పిల్లలు ఏం చదువుతున్నారు అడిగాను. పెద్దాడు 7th, చిన్నాడు 6th. చెప్పి పెళ్ళయిందా అని అడిగింది.
అడుగుతున్నప్పుడు తన గొంతులో వినిపించనట్టు సన్నగా ఉణుకు. అయింది పొడిగా అన్నాను. పిల్లలా అంది. ఇద్దరు, బాబు పాప. పాప ఫస్ట్ క్లాస్, బాబు నర్సరీ చదువుతున్నారు చెప్పాను. అందరూ కలిసి రావాల్సింది అంది. తన మాటల్లో నా భార్యను చూడాలనే కోరిక వ్యక్తమైంది. ఆమె గురించి తెలుసుకోవాలనే తపన కనిపించింది. అది నేను గుర్తించానేమోనని వెంటనే సర్దుకుని, అయినా ఎవరింటికని తీసుకొస్తావులే, మనకి బంధుత్వాలు లేవు కదా అంది. స్నేహితురాలింటికని తీసుకొస్తాను. తనకి మెదడు, దాంతోపాటు తెలివి ఉన్నాయి. అర్థం చేసుకుంటుంది, అపార్థం చేసుకోదు అన్నాను. నువ్వేం మారలేదు అంది. ఎందుకు మారాలి అడిగాను. నా మీద కోపం పోనట్టుంది అంది. నీ మీద నాకెందుకు కోపం సుమతి? ప్రవాహంలో మునిగిపోతున్న వాడికి చెయ్యి అందిస్తాం, అందుకోకపోతే వాడి కర్మను వదిలేస్తాం. నాకు నువ్వంటే ఎందుకో తెలియని అనురాగం పుట్టింది. నా జీవితంలోకి పిలిచి నీకు కష్టాలు లేకుండా చెయ్యాలనుకున్నాను. కావాలనుకోవడం వద్దనుకోవడం నీ ఇష్టం అన్నాను. నాకు టీ తీసుకురావాలనే నెపంతో ఆమె అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. టీ తాగుతుంటే తన విషయాలు చెప్పింది. భర్త మళ్ళీ తిరిగి చూడలేదట. తల్లి తండ్రి చనిపోయారట. పిల్లలు అసలు చెప్పిన మాట వినట్లేదట. వాళ్ళని నాతో పంపించు, కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటారు. నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, ఏదైనా ఉద్యోగం చూస్తాను అన్నాను. తను నాకేమీ కాదనుకోలేకపోతున్నాను. అక్కయ్య, చిన్నాన్న కూతురు వాళ్ళలాగే అనిపిస్తుంది. నీ భార్య ఏమీ అనుకోదా అడిగింది ఆశ్చర్యంగా. తన గురించి చెప్పానుగా, నా బలహీనతల్ని కోరికల్ని తను మన్నించగలదు. అటువంటి వ్యక్తికి ద్రోహం చేసే మనస్తత్వం కాదు నాదని కూడా తనకి తెలుసు అన్నాను. కానీ ఎలా కుదురుతుంది మూర్తి? నలుగురు ఏమనుకుంటారు? పెరిగి పెద్దయ్యాక పిల్లలు నన్ను నిలదీయరా అంది. ఈసారి నాకు కోపం వచ్చింది. మూర్ఖత్వంతో తన బతుకు పాడు చేసుకుంది. ఎడారిలో ఒక పాంధుడిలా బతుకుతోంది. ప్రేమాప్యాయతల కోసం అల్లలాడిపోయి అవి దొరక్క దారి తప్పుతున్న పిల్లల్ని కూడా అదే ఎడారిలోకి లాక్కెళ్తోంది. లేచి నిలబడ్డాను. దేవుడు మనిషిని సృష్టిస్తాడు, మనిషి జీవితాన్ని సృష్టించుకుంటాడు. నీ జీవితాన్ని ఒక వంకర గీతలా సృష్టించారు నీ తల్లిదండ్రులు. ఆడపిల్లలనే న్యూనత, నలుగురికి భయపడాలనే ఆత్మవంచన రంగరించి నీ వ్యక్తిత్వాన్ని క్రిపుల్ చేశారు. దానికి తోడు పెళ్లి పేరుతో నీకు జరిగిన సంఘటనలు నీలో సెల్ఫ్ పిటీని పెంచాయి. ఐఎమ్ టెరిబ్లీ సారీ. నిన్ను మార్చడం గాని, నీకు సాయం చెయ్యడం గాని నా వల్ల కాదు. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. కనీసం అదేనా నేను చెయ్యగలను అనుకుంటాను. గుడ్ బై, గుడ్ బై ఫర్ ఎవర్ అనేసి వచ్చేసాను. ఆ ఊరితో నా ఆఖరి అనుబంధాన్ని 10 ఏళ్ల క్రితం తెంపుకున్నది భౌతికంగా, ఇప్పుడింకా మానసికంగా కూడా.